నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినిమాల్లోకి వచ్చి ఎంతో కష్టపడి తనదైన నటనతో డాన్సులతో సినిమాల్లో ఎన్నో విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను గెలుచుకొని అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమా హీరోగా ఎన్నో మరపురాని విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు కూడా ఉపయోగపడ్డారు. ముఖ్యంగా బాలకృష్ణ గారి డైలాగులు ఆయన అభిమానులనే కాక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. చిన్న పిల్లలు సైతం ఆయన డైలాగులు చెప్తూ ఎంతో వినోదాన్ని పొందుతూ ఉంటారు. అలాగే సినిమాలకు మాత్రమే పరిమితం కాదు, రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడి ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందించారు. ఆయన సేవలను అందుకున్న ప్రజలు కూడా ఆయన్ని వరుసగా తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన సినిమా రంగం, రాజకీయ రంగాల్లోనే కాకుండా సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన చైర్మన్ గా ఉన్న క్యాన్సర్ హాస్పిటల్, ఆ ఆసుపత్రికి సంబంధించిన అన్ని పనులు ఆయనే దగ్గరుండి చూసుకుంటూ అక్కడికి వచ్చే రోగులకు అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తూ ఆయనకి కుదిరినప్పుడల్లా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న రోగులను పరామర్శిస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తను ఒక పెద్ద హీరోమా అని మర్చిపోయి వాళ్లతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బాలకృష్ణ గారి హాస్పిటల్ కి ఎన్నో ఇబ్బందులతో ప్రాణాపాయ స్థితిలో వచ్చి నిండు ఆరోగ్యంతో తిరిగి వెళ్లిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆ ఆసుపత్రిలో వైద్యం కూడా అత్యాధునిక ప్రమాణాలతో ఉంటూ చాలా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రజల ప్రశంసలను కూడా అందుకుంది. ఇలా నందమూరి బాలకృష్ణ గారు ఆ హాస్పిటల్ బాధ్యతలు నిర్వర్తిస్తూ దాన్ని ఒక బలమైన ప్రజారోగ్య కేంద్రంగా నడిపిస్తున్నారు. దీనికోసం బాలకృష్ణ గారు ఎన్నో రకాలుగా నిధులు సేకరిస్తూ ప్రజలకి అన్ని ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందేలా చూస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ లో కూడా ఒక భాగాన్ని ఈ సేవకే వినియోగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ప్రజలకు సేవ చేయడం అందరికీ కుదరదు. పైగా బాలకృష్ణ గారు సినిమాల్లో అగ్ర హీరోగా కొనసాగుతూ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇలా హాస్పిటల్ ద్వారా సేవ కూడా చేస్తూ ఎందరో ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. మనం ఒక జీవితంలో ఒక పని చేయడానికే కష్టపడుతుంటే బాలకృష్ణ గారు ఇలా 3 రంగాల్లో రాణిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడమే కాకుండా అన్నింటిలో విజయాన్ని కూడా సాధించారు. అందుకే ఆయన్ని సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈ భూమి మీద ఎంతో మంది జన్మిస్తే కొంతమందికే ఇలా ప్రజలకి సేవ చేసే అవకాశం లభిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు ఇలా ఆనందంగా ఆయురారోగ్యాలతో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అంతేకాకుండా ఆయన ఈ హాస్పిటల్ కి సంబంధించిన నిధులు సేకరించడంలో ఒక షో కూడా చేస్తున్నారు. దాని గురించి అందరికి తెలిసిందే, అన్స్టాపబుల్ విత్ ఎన్బికే అని. ఆ షో ద్వారా ప్రజలకి ఇంకా చేరువయ్యారు. ఆయన ఎంత గొప్పవారు, ఆయన మనసు ఎంత మంచిదో ఆ షో చూశాక చాలా మందికి అర్థమైంది. ఆ షో ద్వారా వచ్చే సంపాదన కూడా ఆయన ఈ హాస్పిటల్ కే వాడతారు. అంతేకాకుండా వేరే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన ఏ ఇన్కమ్ అయినా సరే అన్ని కూడా దీనికే వాడి ఈ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేస్తున్న బాలకృష్ణ గారిని ఆ దేవుడు చల్లగా చూడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.